RTI Live News. Ask for right. భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని కొత్తపేట మండలం అవిడిపుల్లెల వారిపేటలో ఆదివారం రోజు అంగరంగ వైభవంగా పండుగ వాతావరణంలో జరిగింది. ముందుగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వ్యక్తులు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ అంబేద్కర్ ఆశయ స్ఫూర్తికి అనుగుణంగా పనిచేయాలన్నారు. చదువుకు అత్యంత ప్రాధాన్యమిచ్చి ఉన్నత స్థానాల్లో స్థిరపడాలన్న అంబేద్కర్ ఆశయాన్ని నిలబెట్టాలన్నారు. పే బ్యాక్ టు ద సొసైటీ నినాదాన్ని స్ఫూర్తిగా తీసుకుని నిన్ను నువ్వు అభివృద్ధి చేసుకుంటూ నీ జాతికి నీ దేశానికి సేవ చేయాలని సూచించారు. అనంతరం భారీ బాణసంచా కాల్పులతో తీన్మార్, డీజే, గారడి, జానపద కళాకారుల నృత్యాలతో గ్రామంలోని పలు వీధులలో భారీ ఊరేగింపు నిర్వహించారు. అనంతరం భారీ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి అంబేద్కర్ అభిమానులు, వారసులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. समासंबुद्धस्य नमो तस्य भगवतो अरहतो समासंबुद्धस्य नमो तस्य भगवतो अरहतो समासंबुद्धस्य बुद्धं शरणं गच्छामि धम्मं शरणं गच्छामि संघं शरणं गच्छामि द्वितीयं बुद्धं शरणं गच्छामि धम्मं शरणं गच्छामि संघं शरणं गच्छामि तृतीयं बुद्धं शरणं गच्छामि धम्मं शरणं गच्छामि संघं शरणं गच्छामि पानातिपानवीरमणि शिक्षापदं समादयामि अधीनदाना वीरमणि शिक्षापदं समादयामि कामेषु मिथ्याचारा वीरमणि शिक्षापदं समादयामि मुसावादा वीरमणि शिक्षापदं समादयामि सुरामेरयमज्जपमादठाना वीरमणि शिक्षापदं समादयामि साधु 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 भवतु सपमंगलम जय भीम। నీలి రంగు జెండాలు రెపరెపలాడుతూ మొత్తం అవిడి పుల్లల వారిపేట అంతా కూడా కళామయం చేశారు. కానీ మనం అంబేద్కర్ గారు సూచించినటువంటి రిపబ్లికన్ పార్టీ కానీ లేకపోతే పిఎస్పి కానీ ఇటువంటి రాజకీయ పార్టీలకి మనం చాలా దూరంగా ఉంటాం. అసలు ఆ రాజకీయ పార్టీల యొక్క ఉద్దేశం కానీ అసలు ఎందుకు అంబేద్కర్ గారు మనకు ప్రత్యేకమైనటువంటి రాజకీయ చైతన్యం కావాలని అన్నారు అనే దానికి ఉదాహరణగా ఈనాడు జనసేన పార్టీ పెట్టి ఇప్పుడు చిరంజీవిని తర్వాత మన పవన్ కళ్యాణ్ వీళ్ళని ఈ చంద్రబాబు నాయుడు ఎందుకు పోడుతున్నాడు అనేటువంటి విషయాన్ని మీరు గమనించినట్టయితే బాబాసాహెబ్ డాక్టర్ భీమరావు రాజీ అంబేద్కర్ గారు రాజకీయ చైతన్యం ఏనాడో తీసుకురావాలి దళితులు అని చెప్పేసి 74 సంవత్సరాల క్రితం 75 సంవత్సరాల క్రితం సుమారుగా ఆయన భావించి ఉన్నది. కాబట్టి నేటికి కూడా మనం దాన్ని అమలు చేయలేనటువంటి దుస్థితిలో ఉన్నాం. కాబట్టి అంబేద్కర్ ఆలోచన విధానాన్ని మన యువతరాన్ని బాగా నేర్చుకోవాల్సినటువంటి సమయం ఇప్పుడైనా మనం మర్చిపోకుండా అమలు చేసినట్టయితే మన అంబేద్కర్ ఆశయాల్ని మనం అమలు చేసినట్టే అవుతుంది. కాబట్టి మహాశయ మీకు అందరికీ కూడా మనం చేసేది ఏంటంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తన కుటుంబాన్ని, తన భార్యని, తన పిల్లల్ని, అన్నని సర్వం కూడా
మన భారతదేశంలో ఉండేటువంటి నిమ్న జాతీయుల కోసం ఆయన జీవితాంతకాలం శ్రమించి ఆయన చదివినటువంటి ప్రపంచంలో ఎవరు కూడా చదవలేనటువంటి మహోన్నతమైనటువంటి విద్యను సేకరించి మరి అంబేద్కర్ గారు ఈ సమాజంలో ప్రపంచ మేధావుగా గుర్తు తెచ్చుకుని చిన్న ఉద్యోగం కూడా చేయకుండా ఎవరికి బానిస కాకుండా ఆయన కుటుంబానికి ఉపయోగపడకుండా ఆయన కేవలం నిమ్న జాతీయుల కోసమే ఆయన జీవితాంతం కూడా శ్రమించి ధారపోసి ఆయన యొక్క జీవితాన్ని అంకితం చేశారు. కాబట్టి ఆ విషయాన్ని అవిడి పుల్లల వారిపేట జనానికి అందరికీ కూడా ఒకసారి గుర్తు తెచ్చుకుని అంబేద్కర్ ఏ ఉద్దేశించుతాడైతే తన జీవితకాలం పోరాడవాడు ఆ విషయాన్ని గమనించి మరొకసారి పునరావృతం చేసుకుని అంబేద్కర్ ఆశయాలని మనం ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేద్దారని చెప్పేసి మనం తీసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అవిడి పుల్లల వారిపేట వాస్తవులందరికీ కూడా ఆ ధైర్యం తెలియజేసుకుంటున్నాం. మామూలు కొండ కొడితే ఇచ్చారు దండేసిన తర్వాత అందరూ చెప్పాలి జై 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 భీమ్ జై 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 భీమ్. కుర్రోళ్ళు ఎవరన్నా మొత్తం
ఏం కాదు చెప్పు కూడా పదండి. వస్తారా ఏంటిది కేక జన్మలు జన్మ అలాగే కేకేటప్పుడు కూడా రాకపోతే ఇంకేనా నువ్వు చెప్పాలండి నీ కేక చెప్పాలి అనే బాబాసాహెబ్ అంబేద్కర్ వారి యొక్క శిలా విగ్రహానికి మన యూత్ వారి ఆధ్వర్యంలో మన గ్రామ రిటైర్డ్ టీచర్ కొండ్రప్ హసన్ మాస్టర్ గారు భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. వారికి జై భీమ్.